దేవునికి మహిమ కలుగునుగాక. అందరికీ ఉదయకాల శుభములను తెలియజేస్తున్నాం. దేవుడు ఈ ఉదయకాలపు దీవెనల చేత మనల్నందరినీ నింపునుగాక. ప్రియదేనులరా, ఈ దిన దేవుని వాగ్దానమును మనం చూసుకుందాం. దేవుని వాక్యంలో నుండి సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 26-27 వచనాలను మనం చూసుకుంటే, నా ఏలిన వాని ప్రాణము తోడు నీ యొద్ద నిలిచి యెహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే. ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవి ఆయన నాకు అనుగ్రహించెను. సుప్రియ దేనులరా, ఇక్కడ మనం చదువుకున్న ఈ వాక్యంలో హన్నా అనేటువంటి ఒక స్త్రీ పిల్లలు లేక యాతన పడుతూ బాధపడుతూ పిల్లల విషయమై దేవుని దగ్గర చాలా గోజాడినటువంటి స్త్రీ. ఈమె తనకు కుమారుడు కలిగిన తర్వాత ఆ కుమారుని దేవుని సేవకుడైనటువంటి ఏలీ గారి దగ్గరికి తీసుకొని వచ్చి ఏలీ గారికి అప్పగించేటువంటి సమయంలో తాను ఏలీ గారితో మాట్లాడుతున్న మాట, ఆమె ఎలాగున్న దేవుని సన్నిధిలో ప్రార్థన చేసిందో దేవుడు తన ప్రార్థనను విని తనకు ఎలాగా అద్భుతం చేసి తన నిందను తొలగించి గొడ్డురాలు అనేటువంటి ఆ నింద నుండి విడిపించి అవమానము నుండి విడిపించి హన్నాను దేవుడు ఎలాగా ఆశీర్వదించి కుమారుని అనుగ్రహించాడో ఆ విషయాన్ని ఏలీ గారి దగ్గర హన్నా చెబుతూ ఉన్నది. హన్నా ఎలాగ ప్రార్థన చేసిందో మనందరికీ బాగా తెలుసు. ఇదే 1వ అధ్యాయంలోనే మనం చూస్తే ఆమె దేవుని సన్నిధులకు వచ్చి తన హృదయాన్ని దేవుని దగ్గర కుమ్మరించి తాను హృదయం అంతటితో దేవుని దగ్గర గోజాడి ప్రార్థన చేసి దేవుని దగ్గర కృపను పొందుకున్న స్త్రీ ఈమె ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఏలీ గారు ఆమెను గమనించి ఆమె ముఖ కవలికలను చూసి ఆమె మత్తురాలై ఉన్నది అనుకొని ఏలీ గారు భావించినప్పుడు హన్నా ఏలీ గారితో చెప్తుంది, నేను మత్తురాలను కాలేదు, నా హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించుకుంటున్నాను అని ఏలీ గారితో మనవి చేస్తుంది. సో అదే సందర్భాన్ని ఇక్కడ ఏలీ గారితో దేవుని సేవకునితోని గుర్తుకు చేస్తున్నది. ఆమె మొక్కుకొని నా మొక్కుబడి ప్రకారము నీవు నాకు కుమారుణ్ణి అనుగ్రహిస్తే ఆ కుమారుణ్ణి తిరిగి నేను నీకే ఇస్తానని హన్నా దేవుని దగ్గర ఒప్పుకొనిన తన ఒప్పుకోలు ప్రకారము ఆ పిల్లవాడిని పాలు మరిపించాక దేవుని సేవకుని దగ్గరికి దేవుని మందిరంలోనికి తీసుకొని వచ్చి దేవుని సేవకునితో చెబుతున్నటువంటి మాటే మనం ఇక్కడ చదువుకున్నటువంటి మాట. ఇక్కడ ఆమె చెబుతూ ఏమంటున్నది అని అంటే, నేను ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవి ఆయన నాకు అనుగ్రహించెను. నేను యెహోవాతో చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించాడు. ఈ బిడ్డను నాకు కావాలని నాకు దయచేయమని నేను యెహోవాతో చేసిన మనవిని ఆయన నాకు దయచేసెను. సుప్రియ దేనులరా, ఆమె పిల్లలు లేనప్పుడు తాను నిందలను అవమానాలను భరిస్తున్నప్పుడు తాను ఎంతో వేదన పడుతూ దేవుని దగ్గర విశ్వాసముతో ఎలాగైనా సరే దేవుని దగ్గర నేను సంతానాన్ని పొందుకోవాలని విశ్వాసముతో ఆమె కన్నీరు కార్చి హృదయమంతా దేవుని సన్నిధిలో కుమ్మరించి ప్రార్థన విశ్వాసముతో చేసి తాను సాధించిన ఆ విజయాన్ని దేవుని సేవకుడితో చెబుతున్నది.
దేవుడు నాకు ఇచ్చాడు. ఎప్పుడు ఇచ్చాడు? నేను అవమానములో ఉన్నప్పుడు, నేను నిందలలో ఉన్నప్పుడు, మనుషుల చేత వెలివేయబడుతూ, నిందించబడుతూ, కించపరచబడుతూ, చిన్న చూపు చూడబడుతూ ఉన్నప్పుడు నేను చేసిన ప్రార్థనను నా దేవుడు ఆలకించి నేను అడిగినది నాకు ఇచ్చాడు అని సాక్ష్యం ఇచ్చుచున్నది ఈ హన్నా. సుప్రియ దేవునిలారా, ఏమీ లేనప్పుడు, నిందలను అనుభవిస్తున్నప్పుడు, తాను కష్టకాలంలో ఉన్నప్పుడు, అవమానపు జీవితాన్ని గడుపుతున్నప్పుడు విశ్వాసమును దేవుని యందుంచి దేవుడు ఇస్తాడు అని నమ్మి దేవుని దగ్గర ప్రార్థన చేసింది. ఆ ప్రార్థనకు దేవుడు జవాబునిచ్చాడు. ఇది దేవుడు ప్రార్థనను ఆలకించే దేవుడని ఆమె నమ్మిన ఆ రూఢి విశ్వాసాన్ని ఇక్కడ దేవుని సేవకుని దగ్గర వెల్లడి చేయుచున్నది. అవును ప్రియ దేవునిలారా, ఈ దినం మనము కూడా దేవుని సన్నిధిలో హన్నా లాంటి విశ్వాసమును కలిగి మన పరిస్థితులను చూసి బెదరక, భయపడక, వెనుకడుగు వేయక, నిరుత్సాహపడక దేవుని సన్నిధిలో హన్నా వలె ప్రార్థన చేస్తే మనం అడిగిన దానిని దేవుడు అనుగ్రహించేవాడై ఉన్నాడు. మనం అడిగిన దానిని దేవుడు అనుగ్రహిస్తాడు అని ఇక్కడ వాక్యము ద్వారా మనకు అర్థమవుతుంది. దేవుడి దినము ఇచ్చే దేవుడు అని దేవుని వాక్యము మనకు గుర్తుకు చేస్తుంది. ఆయన ప్రార్థన వినే దేవుడు, అడిగినది ఇచ్చే దేవుడు. హన్నా అడిగింది పొందుకున్నది. సో ఈ దినము కూడా మనం అడిగితే దేవుడు ఏదైనాను ఇవ్వగలిగిన వాడు. నువ్వు అడగాలే కానీ నీకు ఏదైనా దేవుడు ఇవ్వగలిగిన శక్తిమంతుడు. ఈ దినము ఆలోచన చేయి. ఏ విషయమై నువ్వు కృంగిపోక, ఏ విషయమై నువ్వు వెనకడుగు వేయక, నిరుత్సాహానికి గురి కాక దేవుని సన్నిధిలో హన్నా వలె దేవుని సన్నిధిలో హృదయాన్ని కుమ్మరించి ప్రార్థిస్తావా? నీవు సమస్తమును దేవుని దగ్గర సాధించగలవు. ఇక్కడ వాక్యం అదే చెప్తుంది. హన్నా దేవుని దగ్గర మనవి చేసింది. దేవుడు తన మనవిని ఆలకించి తాను అడిగిన దానిని అనుగ్రహించాడు అని. సో ఈరోజు కూడా దేవుడు ఇదే మాటను మనకిస్తున్నాడు. నువ్వు అడిగితే ఇస్తాడు అని, నువ్వు అడిగితే పొందుకుంటావు అని. నీవు ఏ స్థితిలో ఉన్నా ప్రార్థించగలిగే స్థాయిలో నువ్వు ఉంటే చాలు. దేవుని అడగగలిగిన స్థాయిలో నువ్వు ఉంటే చాలు. నువ్వు దేవుని దగ్గర పొందుకోలేనిదంటూ ఏమి ఉండదు అని ఇక్కడ హన్నాను బట్టి ఈ వాక్యము మనకు అర్థమయ్యేలా సాక్ష్యం ఇచ్చుచున్నది. సుప్రియ దేవునిలారా, ఈ దినము ప్రభు వైపు చూస్తూ, ప్రభువు దగ్గర విశ్వాసముతో ప్రార్థించి మనం ప్రభు దగ్గర ప్రతిదీ పొందుకోవలసిన వారముగా ఉండాలి. ఈ దినము ఎవరి వైపు చూడక దేవుని వైపు చూసి, హన్నాలాగా నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా ప్రతి పరిస్థితిని నువ్వు జయించుటకు ప్రార్థిస్తే చాలు అని వాక్యము మనకు తెలియజేస్తుంది. ప్రార్థించడం నీ పని అయితే, ప్రార్థనతో నీకు విజయమును అనుగ్రహించడం మన దేవుని పని. ఈ దినం ప్రార్థించి దేవుని దగ్గర పొందుకుందాం. ఏ పరిస్థితిని చూసి భయపడక ధైర్యంగా ప్రార్థించే అనుభవంలోనికి మనం వద్దాం. ఈ దినము దేవుడు తప్పక మన జీవితంలో అద్భుతం చేసే దేవుడై ఉన్నాడు. దేవుడు మిమ్మలను దీవించునుగాక. అందరం అలాగనే ప్రార్థన చేసుకొని దేవుని మహిమపరచుదాం. పరిశుద్ధాత్మ దేవుడా, నీకే వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. తండ్రి, హన్నా తన అవమానమును పోడగొట్టుకొనుటకై ఒక కుమారుడు కావాలని ప్రార్థించినప్పుడు మీరు అనుగ్రహించారు అని నీ వాక్యం తెలియజేస్తుంది. అవును, ఈ దినం నీ బిడ్డలు
నీ వాక్యమును వింటున్న నీ బిడ్డలు ఏ ఏ పరిస్థితులలో ఉన్నారో వారి పరిస్థితుల్లో నుండి ప్రార్థించి పరిష్కారాన్ని సాధించేవారిగా నీ బిడ్డలను లేపండి. ప్రార్థించే కృపతో నింపండి. నీ సన్నిధిలో అన్నాలాగా విశ్వాసముతో ప్రార్థించినప్పుడు నీ బిడ్డలకు విజయం అనుగ్రహించండి. ఆశీర్వదించండి. పిల్లలు లేని వారికి పిల్లలను అనుగ్రహించండి. బర్త్డేలు చేసుకునే వారిని దీవించండి. మ్యారేజ్ డేలు చేసుకునే వారిని దీవించండి. పరిశుద్ధాత్మదేవా, మీ రక్షణలోనికి రావడానికి ఆశించే వారిని రక్షించండి. ఆత్మీయతలు ఎదగాలని ఆశించే వారిని వృద్ధిపరచండి. పరిశుద్ధుడా, నీకు మహిమ చెల్లిస్తున్నాం. నీ బిడ్డలందరినీ దీవించి నీకు మహిమకరంగా మీరు బలపరిచి స్థిరపరిచి క్రీస్తు యేసునందు వృద్ధిపరచమని మీ చేతులకి అప్పగిస్తూ ప్రతి సమస్యలు తోడుగా ఉండి పరిష్కారం కలిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.